ఓకే. రైట్. అయితే మీరు స్టోరీ బుక్ క్రియేటర్‌గా కూడా మారారు. యెస్ మ్యామ్. దాని తర్వాత మీకు ఇంకా కొత్త ఐడియాస్ ఎలా వచ్చాయి? అంటే మేము విన్నాము మీకు ఒక రాగి మాల్ట్ అనే ఒక బిజినెస్ ఉందని. ఇప్పుడు ఈ స్టోరీ బుక్స్ చేయడం వల్ల ప్రతి స్టూడెంట్‌కి 20 30 రూపీస్, 40 రూపీస్ బుక్‌కి పే పెట్టేవాళ్ళు మేడం. ఓకే. ఇది కొంతమంది అమౌంట్ అంటే గవర్నమెంట్ స్కూల్స్ కదా మేడం. అవునవును. కొంతమంది అమౌంట్ విషయంలో కొంచెం అంటే ముందుకి తీసుకునేవారు. వెనక్కి అయ్యేవారు ముందు మేబీ. వెనక అయ్యేవారు. ఇది కాకుండా మనకి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌కి మనకి మన మన యొక్క నాలెడ్జ్ ఏంటి? మన యొక్క ఎక్స్‌పీరియన్స్ ఏంటి? మన యొక్క పూర్తి మన డీటెయిల్స్ ఇస్తే అదొక రోడ్ మ్యాప్ ఇస్తుంది మేడం. హ్మ్. అప్పుడు నేనేం చేశానంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌కి చాట్‌జీపీటీకి ఏం చేశానంటే నా యొక్క నాలెడ్జ్ ఏంటి? నా ఎక్స్‌పీరియన్స్ ఏంటి? హ్మ్. నేనేమేమి చేయగలను? అసలు నేనంటే ఏంటన్నది పూర్తి డీటెయిల్స్ నా డీటెయిల్స్ మొత్తం ఇచ్చాను. ఓకే. ఇచ్చిన తర్వాత నేను ఒక స్టార్టప్ బిజినెస్ పెట్టాలనుకుంటున్నాను. హ్మ్. నాకున్న నాలెడ్జ్‌తో, నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో నేను హోటల్ మేనేజ్‌మెంట్ చేశాను. నాకున్న ఎక్స్‌పీరియన్స్‌తో నువ్వు ఒక రోడ్ మ్యాప్ ఇవ్వని చెప్పేసంటే, హుహు. ఒక చక్కని రోడ్ మ్యాప్ ఇచ్చింది మేడం. ఓకే. అయితే హ్మ్. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో అంటే హ్మ్. ఉన్న పలంగా నేను ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలని చెప్పేసి అడిగాను. హ్మ్. నా యొక్క నాలెడ్జ్ చూసి రాగమాల్ట్ బిజినెస్ స్టార్ట్ చేయండి. వేసవిలో బెస్ట్ డ్రింక్. హ్మ్. నేమ్ కూడా అదే పెట్టేసింది. ఓకే. వేసవిలో బెస్ట్ డ్రింక్ రాగి మాల్ట్ హ్మ్. పెట్టండి అని చెప్పి స్టార్టింగ్ ప్రైజ్ 10 రూపీస్ పెట్టాం మేడం. ఓకే. స్టార్ 10 రూపాయలు పెట్టాం. హుహు. ఈ 10 రూపాయలు పెట్టిన తర్వాత కస్టమర్స్ అందరూ 10 రూపాయలు చూసి వచ్చేవారు. హుహు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ఏం చెప్పిందంటే మేడం ఒక బోర్డు, ఒక స్లేట్ మీద గాని, ఒక ఫ్లెక్సీ మీద గాని, ఈ ఫ్లెక్సీ మీద గాని ఒక విజువలేషన్ ఆ అమౌంట్ హుహు. 10 రూపీస్ అనే విజువలేషన్ చూసేసరికి హ్మ్. ఒక వ్యక్తి దగ్గర 100 రూపీస్ ఉంటాయి మేడం. ఓకే. 100 రూపీస్ ఉన్న దగ్గర ఇంచుమించు ఒక 10, 20 మీటర్ల దూరంలో మనకు కనిపిస్తుంటాం. హ్మ్. ఈ ఈ ఈ వ్యక్తి అనాలిసిస్ చేసుకుంటాడు. నా దగ్గర 100 రూపీస్ ఉన్నాయి. నేను 10 రూపాయలు రాగిజావ తాగితే ఇంకా మిగిలిన 90 రూపీస్ మిగులుతాయి. మిగిలిన 90 రూపీస్ నేను మళ్ళీ లంచ్ చేయాలా? పెట్రోల్ కొట్టించాలా? ఏం చేయాలని ఒక అనాలిసిస్‌కి వచ్చి అదొక రకమైన బిజినెస్ టెక్నిక్ అని చెప్పేసి నాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చెప్పింది. రైట్. ఓకే. దాన్ని ఫాలో అప్ అయ్యాను. ఫాలో అప్ అయిన తర్వాత కస్టమర్స్ అందరూ కనెక్ట్ అవుతున్నారు. 10 రూపాయలు కనెక్ట్ అవుతున్నారు. ఓకే. ఇప్పుడు టేస్ట్ కనెక్ట్ చేయాలి. హ్మ్. టేస్ట్ కనెక్ట్ చేయాలి. మళ్ళీ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ చాట్‌జీపీటీని అడిగాను. హుహు. చాట్‌జీపీటీ ఓకే. కస్టమర్స్ కనెక్ట్ అయ్యారు. వస్తున్నారు. 30, 40 కస్టమర్స్ వస్తున్నారు. కానీ నాకు 200 మెంబర్స్ కస్టమర్స్ కావాలి డైలీ. ఓకే. అయితే ఏం చేయాలి? టేస్ట్ కనెక్ట్ చేయాలని చెప్పేసాను. హ్మ్. మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ ఏం చెప్పిందంటే, ఓకే సార్ మీరు టేస్ట్ కనెక్ట్ చేయాలంటున్నారు కాబట్టి, దాంట్లో మీరు ఆనియన్స్ యాడ్ చేయండి. క్యారెట్ యాడ్ చేయండి. క్యారెట్ కూడా ఆనియన్స్ లాగా స్లైస్ కట్ చేసి క్యారెట్ యాడ్ చేయండి. అని టిప్స్ ఇచ్చిందా? టిప్స్ కొన్ని ఓకే. టిప్స్ ఇచ్చింది. ఆహా! ఆనియన్స్, క్యారెట్, వేయించిన పల్లీలు. వేయించిన పల్లీలు, హుహు. కొంచెం పెరుగు, కొంచెం నిమ్మరసం. హ్మ్. అది కూడా ఎంత పర్సెంటేజ్‌లో ఎయ్యాలో చెప్పింది. ఓహ్! వావ్! ఆ! చేసివ్వండి అని చెప్పింది. చేసేసిన తర్వాత ఈ ఫ్లేవరు ఆనియన్స్, క్యారెట్, లెమను, పెరుగు, ఈ వేయించిన పల్లీలు ఇవన్నీ వేయడం వల్ల కస్టమర్ ప్రతి గుటక్కి ఒకసారి గుటకేసేసరికి 10 పలుకులు నవ్వులుతూ ఉంటూ రైట్. ఈ రాగి జావను ఆస్వాదిస్తూ అదొక రకమైన ఫీల్ అవుతూ ఉండేవారు. ఓకే. ఈ ఫీల్ అవుతున్నప్పుడు ఓకే. కస్టమర్ ఫీడ్‌బ్యాక్ చాలా బాగుంది. హ్యాపీనెస్ చాలా బాగుంది. కస్టమర్స్ 150 మెంబర్స్ దాకా వచ్చారు. నాకు ఇంకా కస్టమర్స్ పెరగాల. సరే హ్మ్. ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మళ్ళీ అడిగాను మేడం. హ్మ్. సాధారణంగా ఇప్పుడు మళ్ళీ అదేం చెప్పిందంటే, ఓకే సార్ మీరు ఇలా చేస్తున్నారు గదా! ఇది కాకుండా కస్టమర్‌కి 210 ఎంఎల్ గ్లాస్ పెట్టండి. ఓకే. ఈ 210 ఎంఎల్ గ్లాస్‌లో సగం తాగేసరికి మళ్ళీ మీరు సెకండ్ టైమ్ ఫిల్ చేయండి అని చెప్పింది. ఓకే. అంటే ఒక గ్లాస్ 200 ఎంఎల్ 210 ఎంఎల్ 210 ఎంఎల్ ఒక గ్లాస్‌లో అంటే వాళ్ళు సగం తాగిన తర్వాత మళ్ళీ ఫిల్ చేయమని చాట్‌జీపీటీ మీకు సలహా ఇచ్చింది. చాట్‌జీపీటీ మళ్ళీ సలహా ఇచ్చింది. రైట్. ఆ! చాట్‌జీపీటీ సలహా ఇస్తే మళ్ళీ సరే నేను చాట్‌జీపీటీ దగ్గర సలహా తీసుకోడు. ఇమ్మీడియేట్‌లీ యాక్షన్‌లో పెట్టాడు. హ్మ్. సలహా తీసుకోడు. మీ ఇమ్మీడియేట్‌లీ యాక్షన్‌లో ప్రాణానికి పెట్టాడు. అదొక దేవత అయిపోయింది దేవత చాట్. అయిపోయింది. సరే ఏం చేయాలని చెప్పేసి మళ్ళీ కస్టమర్లందరికి సగం తాగేసరికి ఇంచుమించు వాళ్ళ 10 మీటర్ల దూరంలో ఉన్నా సరే వాళ్ళ దగ్గర నడుచుకుంటూ వెళ్లి సర్విస్ చేసేవాడిని. ఓహ్! అదేం చెప్పిందంటే మేడం చాట్‌జీపీటీ ఎంత ఎంత చక్కగా చెప్తదంటే దాన్ని యుటిలైజ్ చేసుకోవడం బట్టి మన యొక్క డ్రెస్ కోడ్ కూడా అదే చెప్తది. ఓహ్! ఆ! వ్యాప్రాన్ ఏసుకోండి, ఎయిర్ ఫాల్ క్యాప్ పెట్టుకోండి, హుహుహుహు. మీరు హైజీనిక్‌గా ఉండండి. హ్మ్. మనం ఆ! కస్టమర్‌కి ఏ విధంగా మనం సర్విస్ చేసేటప్పుడు అంటే కస్టమర్ ఏం చూస్తారు? కస్టమర్ ఏం హైజీన్ చూస్తారు ఉన్నారా అంటే లేదా? 30 డిగ్రీస్‌లో బెండ్ అవ్వాలా? 40 డిగ్రీస్‌లో బెండ్ అయ్యి మనం సర్వ్ చేయాలా? సర్వ్ చేసే బాడీ లాంగ్వేజ్ కూడా మనకి గైడెన్స్ ఇస్తుందండి. వావ్! ఆ!
ఆ విధంగా చేయడం వల్ల కస్టమర్స్‌కి అందరికి కూడా ఒక క్వెషన్ ఏర్పడింది మేడం. క్వెషన్ ఏం ఏర్పడిందంటే, సార్ మీరు 50 అంటే రూ. 10 ఉన్నది రూ. 15 అంటే ఐటెమ్స్ అన్ని యాడ్ చేసినా రూ. 15 చేసాం. కస్టమర్స్ అందరూ కూడా నన్ను అడిగారు. సార్ మీరు రూ. 15లో స్వీట్ కార్న్, ఆనియన్, పల్లి, క్యారెట్ ఇవన్నీ యాడ్ చేసేస్తున్నారు. దీంతో పాటు మళ్ళీ సెకండ్ టైమ్ వస్తున్నారు. మీకేం మిగులుతుంది? అవును. హ్మ్. అసలు మీరు బిజినెస్ చేస్తున్నారా? లేదంటే ఏమైనా పబ్లిక్ సర్వీస్ సోషల్ సోషల్ సర్వీస్ సర్వీస్ చేస్తున్నారా? చేస్తున్నారా? అని చెప్పేసి అడిగారు. నేనేం చెప్పానంటే, సార్ ఓకే. మిగలట్లేదు గానీ అలా వెళ్తుంది. అంటే స్టార్ట్ ఫస్ట్ మీరు అంటే వాళ్ళ నమ్మకాన్ని గెలుచుకోవాలనుకున్నారా? యెస్ మేడం. హుహు. కస్టమర్ యొక్క కనెక్టివిటీ, హ్మ్. కస్టమర్ కనెక్టివిటీ ఓకే. ఇప్పుడు ఆ చాట్‌జీపీటీ చేయడం వల్ల కస్టమర్స్ పెరిగారు. హ్మ్. నేను మళ్ళీ కొంతకాలం అయిన తర్వాత మళ్ళీ నాకు డౌట్ వచ్చింది మేడం. హ్మ్. డౌట్ వచ్చి చాట్‌జీపీటీని అడిగాను. చాట్‌జీపీటీ ఇప్పుడు అందరూ కస్టమర్స్ అందరూ రాగమాల్ట్ కనెక్ట్ అయ్యారు. 200 ప్లస్ కస్టమర్స్ అయ్యారు. హ్మ్. కానీ కస్టమర్స్ ఇంకా ఐటెమ్స్ కావాలంటున్నారు. ఇంకా ఇంకా మోర్ ఐటెమ్స్. మోర్ దెన్ ఐటెమ్స్ కావాలంటున్నారు. హుహు. ఈ ఐటెమ్స్‌కి మనం జెన్యూన్‌గా ఒక మంచి ప్రొడక్ట్ ఏమి యాడ్ చేస్తే బావుంటది? కొన్ని ఐటెమ్స్ యాడ్ చేయాలని చెప్పాను నేను. మంచి ఇన్ ద సెన్స్ న్యూట్రిషనల్ ఫుడ్డా? న్యూట్రిషన్ ఫుడ్ ఏమైనా యాడ్ ఓకే. చేయాలని చెప్తే, హుహు. ఏం చెప్తుందంటే రాగమాల్ట్ సక్సెస్ అయినందుకు చాలా థాంక్స్ నాగార్జున. హుహు. ఇప్పుడు దాంతో పాటు మీరు బాయిల్డ్ ఎగ్ యాడ్ చేయండి. బాయిల్డ్ ఎగ్, ఒక బనానా పెట్టండి. బనానా. 30 ఈ ఒక రాగి జావా, ఒక బాయిల్డ్ ఎగ్, ఒక బనానా రూ. 35 కాంబో పెట్టండి అని చెప్పింది. ఓహ్! ఇప్పుడు రోజుకి మీరు చెప్తే నమ్మరు 120 ఎగ్స్ పోతాయి మేడం బాయిల్డ్ ఎగ్స్. గ్రేట్. ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక రాగి జావ తాగుతారు, ఒక బాయిల్డ్ ఎగ్ తింటారు, ఒక అరటిపండు తింటారు. అండ్ ఈళ్ళైతే ఆల్సో ఇది చాలా అంటే హ్మ్. మంచి ఫుడ్ గదా! ఇది కాంబో. న్యూట్రిషనల్ ఫుడ్ యెస్ అండ్ మేడం. హెల్తీ కాంబో. యెస్ మేడం. ఇది హ్మ్. చాలామంది కస్టమర్స్ అంటుంటారు. మీరు ఇంత క్వాలిటీతో రాగి జావ ఇస్తున్నారు. మళ్ళీ సెకండ్ టైమ్ పోతున్నారు. దీంతో పాటు ఒక బాయిల్డ్ ఎగ్, ఒక రాగి జావ. నిజంగా ఇది చాలా మందికి తెలియాలి. చాలా ఇంకా ఇంకా ఎక్కువ మొత్తంలో అంటే ఒక అవును. రోజుకొచ్చి అందరికి ఒక 1000 మెంబర్స్, ఇన్ఫర్మేషన్ 2000 ఉండాలి. మెంబర్స్‌కి ఇంకా మీ సర్వీస్ ఇవ్వగలగాలి అని హుహుహు. చెప్పి ఇప్పుడు ప్రెజెంట్ ఒక ఇద్దరు వర్కర్స్‌ని పెట్టుకున్నాను మేడం. ఓకే. ఇదంతా జరిగేదంతా జనవరి 26 స్టార్ట్ చేశాను మేడం. అంతేనా? అంటే అంతే. 2026లోనే స్టార్ట్ చేసారా? 2026లో జనవరి 26 నుంచి స్టార్ట్ చేశాను నేను. అయితే ఓహ్! గ్రేట్ ఇంత అండి. షార్ట్ టైమ్‌లో సో, ఇంత ఇప్పుడు బానే అంటే మీ బిజినెస్ బా రన్ అవుతుందా? చాలా చాలా బాగా మేడం. ఎందుకంటే మేడం నేను ఒక విషయం చెప్తాను మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ కూడా చాట్‌జీపీటీ లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేసరికి ఒక ఇమేజ్ క్రియేట్ చేయొచ్చు, ఒక సాంగ్స్ క్రియేట్ చేయొచ్చు, లేదా వీడియో ఎడిట్ చేయొచ్చు అన్న 3 విషయాలే తెలుసు తప్ప అవును. హ్మ్. మనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌ని ఉపయోగించి బిజినెస్ కూడా చేయొచ్చు. నిజంగా గ్రేట్. అవునండి. స్టార్టప్ బిజినెస్ అంటే జీరో నాలెడ్జ్‌తో. హ్మ్. జీరో నాలెడ్జ్‌తో మనకి ఏ నాలెడ్జ్ లేదు. జీరో నాలెడ్జ్‌తో మనకున్న ఎక్స్‌పీరియన్స్‌తో, మనకున్న నాలెడ్జ్‌తో, మనకున్న స్కిల్‌తో స్టార్టప్ బిజినెస్ ఏ బిజినెస్ చేయాలని చెప్పేసి అడిగితే అదే ఒక మంచి రోడ్ మ్యాప్ ఇస్తుంది మేడం. గ్రేట్. దాన్ని ఫాలో నిజంగా. అవుతే ఆ! సరిపోతుంది.